అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ తేజస్వి పొన్నం, కన్సల్టెంట్ ఫిజిషియన్, హెచ్ఎన్హెచ్ క్లినిక్, మచిలీపట్నం. ఈ వారం మనం మాట్లాడుకునే విషయం సర్వైకల్ క్యాన్సర్ గురించి. సర్వైకల్ క్యాన్సర్ అనేది మన భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఆడవారిలో బాగా ఎక్కువగా వస్తున్న క్యాన్సర్. ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి? సర్విక్స్ అనే పార్ట్ మన రిప్రొడక్టివ్ ఆర్గన్ యూటరస్ మరియు వెజైనాని కనెక్ట్ చేసే ఇంటర్ పార్ట్. ఇక్కడ వచ్చే క్యాన్సర్నే మనం సర్వైకల్ క్యాన్సర్ అంటాం. ఈ సర్వైకల్ క్యాన్సర్ రావడానికి గల రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? 1 ఇమ్యూనిటీ లోపించడం, 2 హెచ్పివి వైరస్ లాంటి ఇన్ఫెక్షన్స్ రావడం, తర్వాత మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండడం, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉండడం, ఇవన్నీ కూడా సర్వైకల్ క్యాన్సర్ రావడానికి కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ లాగా వ్యవహరిస్తూ ఉంటాయి. లక్షణాలు ఎలా ఉంటాయి? కలిసినప్పుడు ఎక్కువగా నొప్పి రావడం, బ్లీడింగ్ అవ్వడం, లేదంటే మెనోపాజ్ వచ్చిన తర్వాత, అంటే మనకి సైకిల్స్ ఆగిపోయాక 50 ఇయర్స్ పైన తర్వాత బ్లీడింగ్ కనిపించడం, ఇంకా ఎక్కువగా బ్లీడింగ్ అయినప్పుడు ఎక్కువ రోజులు అవ్వడం కానీ, విపరీతమైన కడుపులో నొప్పి రావడం కానీ, ఇవన్నీ సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు అవ్వచ్చు. దీనితో పాటు ఫౌల్ స్మెల్లింగ్ వెజైనల్ డిశ్చార్జ్, చెడు వాసనతో కూడిన డిశ్చార్జ్ రావడం కూడా సర్వైకల్ క్యాన్సర్ లక్షణం అవ్వచ్చు. వీటిని మనం ఎలా ఎర్లీగా డిటెక్ట్ చేయగలం? రొటీన్గా మనం చేసే ప్యాప్ స్మియర్ టెస్ట్ ద్వారా ఆడవారిలో ఎర్లీ స్టేజ్లో ఉన్న సర్వైకల్ క్యాన్సర్ని కూడా మనం గుర్తించడం జరుగుతుంది. దానితో పాటు హెచ్పివి డిఎన్ఏ లెవెల్స్ చూడటం, ఎవ్రీ ఇయర్ సర్వైకల్ ప్యాప్ స్మియర్ టెస్ట్ చేయించుకోవడం, వెజైనల్ డిశ్చార్జ్ ఎక్కువగా వస్తున్నట్లయితే దాన్ని టెస్ట్కి చేయించుకోవడం, ఇవన్నీ కూడా రొటీన్ స్క్రీనింగ్లో భాగంగా జరుగుతుంది. వీటితో పాటు పంచ్ బయోప్సీ లేదా ఎండోసర్వైకల్ క్యూరటేజ్ మెథడ్స్ ద్వారా తీసిన ముక్క పరీక్షల ద్వారా కూడా మనం ఈ క్యాన్సర్ని డిటెక్ట్ చేయవచ్చు. మనం ఎలా ఈ సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలుగుతాం? సింగిల్ కమిటెడ్ పార్ట్నర్తో మనం సెక్స్లో పాల్గొన్నప్పుడు ఇటువంటి వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. దీంతోపాటు మనకి హెచ్పివి వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి ఉంది. హెచ్పివి వ్యాక్సిన్లో ప్రస్తుతానికి మనకు 3 రకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ 3 రకాల వ్యాక్సిన్స్లో 9 సంవత్సరాల వయసు నుంచి కూడా తీసుకోగలిగే వ్యాక్సిన్ గార్డసిల్ వ్యాక్సిన్. ఈ గార్డసిల్ వ్యాక్సిన్ 9 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపల వాళ్ళకైతే కనుక మనం 2 డోసెస్గా ఇవ్వడం జరుగుతుంది. అదే కనుక 15 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల లోపల వాళ్ళకైతే 3 డోసెస్ ఓవర్ 6 మంత్స్ టైం మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ వ్యాక్సిన్ ఐడియల్లీ బిఫోర్ సెక్స్ తీసుకోవడం వల్ల మనకి హెచ్పివి వల్ల వచ్చే ఈ సర్వైకల్ క్యాన్సర్ నివారించడానికి హెల్ప్ అవుతుంది. దీనితో పాటు సేఫ్ సెక్స్ ప్రాక్టీసెస్, కాండమ్ యూజ్ చేయడం, తర్వాత ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గకుండా చూసుకోవడం, టొబాకో యూజ్ అనేది మినిమం పెట్టుకోవడం, ఇవన్నీ కూడా సర్వైకల్ క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్ని తగ్గిస్తాయి.